హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్లో దొరికే బొంబాయి కరాచీ హల్వా. ఈ కరాచీ హల్వాని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ముందుగా ఒక కప్పు వాటర్ తీసుకుని ఉండలు లేకుండా ఇసుకతో కలుపుకోవాలి. రెండో కప్పు కూడా పోసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఒక కప్పు కార్న్ఫ్లవర్కి 2 కప్పులు పంచదార వేసుకోవాలి. అరకప్పు వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. షుగర్ అంతా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుతూ ఆపేస్తే ఉండలు కట్టేస్తుంది. చిటికెడు ఫుడ్ కలర్ కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేసాక 10 నిమిషాలు చిక్కబడేదాకా కలుపుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ దాదాపుగా ఒక అరకప్పు నెయ్యి యూజ్ చేస్తున్నానండి. కొంచెం యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోని 10 నిమిషాలు కలుపుకోవాలి. హల్వా బాగా దగ్గర పడ్డాక అరకప్పు జీడిపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ యాలక్కాయ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకుని నెయ్యి రాసుకోవాలి. మనం రెడీ చేసుకున్న హల్వాని బౌల్లో వేసుకోవాలి. రాయిని ఇలా ప్రెస్ చేసి 1 గంట కానీ 2 గంటలు కానీ వదిలేయండి. ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి. చాక్ తీసుకుని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. అంతేనండి, మన బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.